అరే శివగాడు ఫోన్ చేస్తాడు కదా, అంటే అన్వేష్ గాడు వచ్చినట్టున్నాడు. ఇప్పుడు అమ్మింటది కదా ఎట్లా? చెప్పురా శివ. సుజన ఎక్కడనవే? ఏం చేస్తావు? ఏం లేదురా, ఇంటికాడ ప్లంబర్ అని వచ్చిండు. ఆ పని జరుగుతుంది, ఇంటికాడనే ఉన్నాయి ఇక. అవునానే, మరి నాకు చెప్పకుండా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తాను. నేను సాయంత్రం జరిగిందట కదా, ఏంటిదే మరి? అరే శివ, నీ దగ్గర నేను పర్సన్స్ ఏం దాచినారా? నీకు చెప్పేదా చెప్పకపోదునా? నాకు చెప్పలేనంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావా నువ్వు? ఇక సరే మరి ఉంటా మరి ఇక. అరే చెప్పేదాకా ఆగురా. నువ్వు అడిగేది ఎవరి గురించి? అన్వేష్ గురించే కదా. అవునే, అన్వేష్ గారి గురించేనే. వాడు ప్రపోజ్ చేసినట్టే కదా, మరి నీకు ఏం చేసినావు మరి? అరే శివ, నేను అన్వేష్ని ఫ్రెండ్ అనే అనుకున్నారా, కానీ సడన్గా ప్రపోజ్ చేసేసరికి ఏం చెప్పాలో అర్థం కాక వచ్చేసినారా సైలెంట్గా. సరేనే, వాడు ప్రపోజ్ చేసిండు, ఓకే. మరి నీకు ఇష్టమో లేదు ఏదో చెప్తే అయిపోతుండే కదనే, అట్లా పోతే ఎట్లా? అరే అది లైఫ్ సంబంధించిన ముచ్చాడురా. ఇంత సడన్గా అడిగితే ఎట్లా డెసిషన్ తీసుకుంటా చెప్పు? కొంచెం టైం తీసుకొని చెప్తా. నువ్వు టైం తీసుకుంటావు అంటావు అంటే అన్వేష్ గారు